అఘోరాలు నాగసాధువులు వీళ్ళిద్దరూ శివుడిని పూజించే వాళ్ళు అయినా కాని వీళ్ళిద్దరూ ఆచారాలు పాటించే నియమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అసలు ఆ మహాశివుణ్ణి ఎంతో నిష్ఠతో పూజించే వాళ్ళు మాంసాహారాన్ని అస్సలు ముట్టరు. కాని అఘోరాలు మేము శివ భక్తులమని చెప్పుకుంటూ ఎందుకు మనుషుల పచ్చి మాంసాన్ని వాళ్లు భోజనంగా తింటారు. అంతేకాదు వాళ్లతో శారీరకంగా కలుస్తారు. ముఖ్యంగా ఆడవాళ్లకి పీరియడ్స్ టైంలోనే అఘోరాలు వాళ్లతో శారీరకంగా ఎందుకు కలుస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? అఘోరాలు మనమందరం భయం స్థానంలో ఉండి ఎందుకు పూజలు చేస్తారు? అసలు అఘోరాలు చనిపోతే వాళ్లని ఎలా పిలుస్తారు? వాళ్ల యొక్క అంత్యక్రియలు ఎలా చేస్తారు? అసలు ఆడ అఘోరాలు ఎలా బ్రతుకుతారు? ఫ్రెండ్స్, వీడియోలో మేము అసలు అఘోరాలు నాగసాధువుల యొక్క రహస్య జీవితం గురించి ఇప్పటివరకు ఎవరూ ఇవ్వని పూర్తి సమాచారాన్ని మీ ముందు పెట్టి పాయింట్ టు పాయింట్ క్లియర్ గా వివరిస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ వీడియోలో మీకు ముందుకు వెళ్లే కొద్దీ మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వాళ్ల యొక్క ఆచారాలు, రహస్య జీవితం అనేవి అవి మీ ఆలోచనలు కూడా మారుస్తాయి. సో ఫ్రెండ్స్, దానికి మీ వంతుగా నేను కోరుకునేది ఒక్కటే, మన ఛానల్ని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. సో దాంతో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తేవడానికి మేము ఎంతగానో కృషి చేయడానికి మాకు మీరు ఇచ్చే సపోర్ట్ అనేది ఒక మోటివేషన్ గా ఉంటుంది. శ్మశానంలో బూడిద కప్పుకున్న శరీరం, ఆ చేతుల్లో మనిషి పుర్రెలు, జీవితానికి చావుకు మధ్య ఉన్న లోతైన సంబంధం. అఘోరాలు నాగసాధువుల కన్నా మామూలు మనుషులు వెళ్లడానికి కూడా భయపడే శ్మశానంలో ఈ అఘోరాలు గురించి, ఆత్మల గురించి రహస్యాలను తెలుసుకోవడానికి వాళ్లు అక్కడ పూజలు చేస్తారు. కాని అఘోరాల జీవితం కేవలం పూజలు యానానికి మాత్రమే కాదు. వాళ్లు పనుల్లో శవాలు తినడం, మంత్రాలు చదవడం, ఇంకా మనకి అర్థం కాని పనులు చేయడం లాంటివి చాలానే ఉన్నాయి. ఈ అఘోరాల జీవితం, వాళ్లు చేసే పూజలు, వాళ్లకున్న శక్తుల గురించిన రహస్యాలు ఎప్పటినుండో ఈ సమాజంలో ఎంతో రహస్యంగా ఉన్నాయి. ఈరోజు మనం అఘోరాల యొక్క లోతైన ప్రపంచంలోకి వెళ్దాం. అక్కడ జీవితానికి చెవుకి మధ్య తేడా ఉండదు. ఫ్రెండ్స్, మనం అఘోరాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే అసలు అఘోరా అంటే అర్థం ఏమిటో మనం ముందుగా తెలుసుకుందాం. అఘోరా సాధు, ఈ పేరులోనే ఒక రహస్యం వింత ఉంది. సంస్కృతంలో అఘోరా అంటే వెలుగు వైపు వెళ్లేవాడు అని అర్థం. ఈ పదం చాలా పవిత్రమైనది, శక్తివంతమైనది. ఇది మనిషికి అన్ని చెడుల నుండి కాపాడుతుంది అని నమ్ముతారు. వాళ్ల జీవితంలో ప్రతిదీ మన సమాజానికి, మనం రోజువారీ పాటించే సంప్రదాయాలకి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. శ్మశానంలో బూడిద పూసుకున్న శరీరం, మెడలో ఎముకల మాల, వాళ్ల చేతుల్లో మనిషి పుర్రె, వాళ్ల కళ్లల్లో ఒక వెలుగును చూస్తే ఎవరైనా భయపడతారు. నల్లటి బట్టలు వేసుకున్న ఈ అఘోరాలు ఒక రహస్య ప్రపంచంలా కనిపిస్తారు. అఘోరాలు తమ జీవితాన్ని మామూలు మనుషుల ఆలోచనలకి అందకుండా చూస్తారు. మనం భోజనాన్ని పవిత్రంగా భావిస్తే అఘోరాలు మాంసం తింటారని మనందరికీ తెలిసిందే. వాళ్లు మనిషి పుర్యలో దాన్ని కపాలం అంటారు, అందులో భోజనం చేస్తారు. అయితే అది మనం అనుకుంటాం అది చాలా అసహ్యమైన పని అని. కాని అది వాళ్లకు ఒక అసహ్యమైన పని కాదు. అలా వాళ్లు ఎందుకు మనిషి పుర్య యొక్క కపాలంలో భోజనం చేస్తారు అంటే వాళ్లు ఆ మనిషి పురి యొక్క కపాలంలో భోజనం చేయడాన్ని అది శివుడి యొక్క కపాలం పట్టుకున్నట్టుగా వాళ్లు భావిస్తారు. ఆ మహాశివుడి రూపం ఏదైనా పవిత్రమైనదే అని వాళ్లు అమ్ముతారు. అది శవమైనా, మలమైనా వాళ్లకి అది అపవిత్రం కాదు. అయితే వాళ్లు వాళ్ల యొక్క శరీరం మీద ఆ శ్మశానపు బూడిద ఎందుకు పూసుకుంటారు అంటే దీని వెనక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఆ బూడిదలో కాలుష్యం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మ రోగాలు రాకుండా వాళ్లని కాపాడతాయి. ఎందుకంటే అఘోరాలు స్నానం చేయరు, బట్ కానీ నాగసాధువులు స్నానం చేస్తారు. అయితే అఘోరాలు కాళీ మాతని, అలానే ఆ మహాశివుడిని గురువుగా భావిస్తారు. ఆ మహాశివుడు పుర్రెల మాలలు వేసుకున్నట్టే అఘోరాలు కూడా శవాల పుర్రెల మాలలు వేసుకుంటారు. అయితే అఘోరాల్లో చాలా మందికి నచ్చని విషయం ఏమిటంటే వాళ్లు శారీరక సంబంధాల గురించి మాట్లాడే విధానం. అఘోర సాధువులు నాగసాధువుల్లాగా బ్రహ్మచర్యం పాటించరు. అవును, మీరు వింటుంది నిజమే. అఘోరాలు నాగసాధువుల్లాగా బ్రహ్మచర్యం పాటించరు. వాళ్ల ప్రకారం లైంగిక సంబంధాలు అయినా, చేయకూడని పనులైనా జీవితంలో అన్నిటినీ అంగీకరించాలి. ఫ్రెండ్స్, మనం ఎంత లోతుగా అఘోరాల ప్రపంచంలోకి వెళ్తే అంతగా మనకి వాళ్ల గురించి రహస్యమైన, ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. బూడిద పూసుకున్న ఈ అఘోరాలు శ్మశానంలో సగం మాంసం తిని, అలా తినే ముందు ఆ శవాల సంపర్కం కూడా చేస్తారు. ఇక్కడితో ఆగకుండా ఆడవాళ్లకి పీరియడ్స్ వచ్చినప్పుడు, అంటే ఆడవాళ్లు పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు వాళ్లతో శారీరకంగా కలుస్తారు. అయితే ఇది విన్నప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, వీళ్లు ఎలా సాధువులు అవుతారు అని. సమాజంలో సాధువులు బ్రహ్మచర్యం
పాటించాలని అంటారు. కాని అఘోరాలు అలా ఉండరు. వాళ్ళు తినే తిండి కూడా సాధువుల్లా ఉండదు. మాంసం, అలానే మద్యం, అలానే గంజాయి తాగే ఈ అఘోరాలు తాము శివుడి పూజారులమని ఎందుకు చెప్పుకుంటారు అని మీకు డౌట్ వచ్చే ఉంటది. శ్వేతర ఉపనిషత్తుల్లో ఆ మహాశివుడిని అఘోరి నాథుడుగా అని కూడా పిలుస్తారు. అఘోరాలు శివుడిని ఆ రూపంలోనే పూజిస్తారు. అసలు ఎందుకు అఘోరాలు శవాలతో, అలానే ఆడ అఘోరాలకి పీరియడ్స్ లో ఉన్న టైంలోనే ఎందుకు వాళ్లకి చేస్తారు అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న. దానికి అసలు కారణం ఏమిటంటే వాళ్ళు ఆ సమయాల్లోనే వాళ్లకంగా కలవడం వల్ల వాళ్లకి శక్తి వస్తుంది అని వాళ్లు నమ్ముతారు. ఇలా అఘోరాలు సాధారణంగా సమాజం వద్దనుకునే చెత్త వస్తువులనే వాడుకుంటారు. మనుషులు విసర్జించిన మలం, మూత్రం, ఆ శవాల యొక్క వ్యర్థ పదార్థం కూడా వాళ్ల పూజల్లో భాగమేనని వాళ్లు చెబుతారు. శివుడు అన్నిటిలో ఉంటాడని, అది ఎంత అసహ్యమైనది అయినా సరే వాళ్లు దాన్ని స్వీకరిస్తారు. ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడు సాధారణ మానవుని నుండి అఘోరాగా మారే ప్రక్రియ ఎలా ఉంటుంది? అసలు ఒక మనిషి అఘోరాగా మారాలి అంటే ఏమేమి నియమాలు పాటించాలో, ఏమేమి చేయాలో, వాటి యొక్క ప్రాసెస్ అనేది ఇప్పుడు క్లియర్గా చూద్దామిది కేవలం పూజలు చేసేదారా, లేక దీని వెనక ఏమైనా రహస్యం ఉందా? అఘోరాగా మారాలి అంటే అది అనుకున్నంత సులభం కాదు. ఇది మామూలు మనిషి జీవితం కన్నా పూర్తి భిన్నంగా ఉంటుంది. ఎవరైనా అఘోరాగా మారాలి అనుకుంటే మొదట వాళ్లు ఫ్యామిలీ పరంగా బంధుత్వాల్ని, అలానే స్నేహితుల్ని అందరిని వదిలేసి, వాళ్ల పేరును కూడా వదిలేసి, మేము సమాజంలో చనిపోయాము అని వాళ్ల పేరు మీద వాళ్లే పిండ ప్రదానం కూడా చేసుకోవాలి. అంటే వాళ్లు బ్రతికే ఉన్నారు, కాని ఇకపై అన్ని బంధాలను వదులుకున్నారని ప్రపంచానికి చెప్పాలి. ఇప్పుడు వాళ్లకి కుటుంబం లేదు, ఇల్లు లేదు, ఈ ప్రపంచంలో వాళ్లకి ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడి నుండి ఒక మామూలు మనిషి అఘోరాగా మారే ప్రయాణం మొదలవుతుంది. అయితే అఘోరి అవ్వడానికి 10 సంవత్సరాలు అయినా 50 సంవత్సరాలు అయినా పర్వాలేదు. కులం, మతం కూడా ఇక్కడ తేడా లేదు. మగవాళ్లు అయినా ఆడవాళ్లు అయినా అఘోరాగా మారవచ్చు. అవును, మీరు విన్నది నిజమే, ఆడవాళ్లు కూడా అఘోరిగా మారతారు. ఆ మహాశివుని యొక్క దారిలో నడవాలనుకుంటే ఎవరికైనా ఇది వర్తిస్తుంది. సరే, ఇక్కడి వరకు బానే ఉంది. ఇక్కడి నుండి వాళ్ల అసలు ప్రయాణం ఎలా మొదలవుతుందో ఇప్పుడు చూద్దాం. అఘోరాగా మారే ప్రక్రియలో వాళ్లు వేసే మొదటి స్టెప్పు వాళ్లు ఒక గురువుని వెతకడం. ఇది వాళ్లకి చాలా ముఖ్యమైనది. అయితే ఎవరైనా అఘోరా అవ్వాలనుకునే వాళ్లు వాళ్లకి మానవ మనిషిగా ఎవరైనా గురువుగా దొరకకపోతే ఆ కాల భైరవుడ్నే వాళ్లు గురువుగా స్వీకరిస్తారు. ఇప్పుడు అఘోరా అవ్వాలనుకున్న వాళ్లు చాలా మంది ఇలానే చేస్తున్నారు. ఇంకా దీని తర్వాత వచ్చే అతి పెద్ద పని పిండ ప్రదానం. అంటే ఈ సమాజం దృష్టిలో మీరు చనిపోయారు అని బ్రతికున్నప్పుడే మీకు మీరే పిండం పెట్టుకోవటం. ఇలా అఘోరాల మార్గంలో వెళ్లాలి అనుకునే వారు వాళ్లకి గురువు దొరికాక వాళ్లకి వారే పిండం పెట్టుకుంటారు. అంటే మీరు ఈ సమాజం, ఈ ప్రపంచం నుండి విడిపించుకోవడం. అంటే ఇంకా ఈ ప్రపంచంలో మీకు ఎటువంటి సంబంధం ఉండదు, కుటుంబం ఉండదు, ఏమీ ఉండదు. ఇకపై మీరు కేవలం శివుడి కోసం పూజ చేసేవాళ్లు మాత్రమే. అలా మీరు అఘోరా అవ్వడానికి బంధు బాంధవ్యాలు అన్ని వదులుకుని వచ్చి కాశీగాని ఇంకా ఎక్కడైనా ఒక అఘోరా గురువుని మీ గురువుగా స్వీకరించుకుని, అలా ఆయన కింద మీరు ఒక శిష్యుడు అయ్యాక మీకు వాళ్లు ఒక రహస్య మంత్రాన్ని ఇస్తారు. ఇది మామూలు మంత్రం కాదు. ఈ మంత్రాన్ని ఒక్క రోజు కూడా ఆపకుండా ఏకంగా 12 సంవత్సరాలు జపించాలి. అవును, అక్షరాల 12 సంవత్సరాలు. ఏ ఒక్క రోజు కూడా ఆపకుండా 12 సంవత్సరాలు ఈ మంత్రాన్ని జపించినవాడు మాత్రం అఘోరా అవ్వడానికి అర్హుడు అని వాళ్లు నమ్ముతారు. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అఘోరాలు 3 రకాల పూజలు చేస్తారు. మొదటిది శవ సాధన, రెండవది శవ సాధన, 3 శ్మశాన సాధన. ఈ 3 పూజలు శ్మశానంలోనే చేస్తారు. పూజ మొదలుపెట్టే ముందు అఘోరాలు తమ శరీరం మీద శ్మశానంలో బూడిద పూసుకుంటారు, నల్లటి బట్టలు వేసుకుంటారు. తర్వాత రహస్యమైన పూజ మొదలవుతుంది. అయితే ఆ 3 పూజలు ఏమిటో ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ వద్దాం. నంబర్ 1, శివ సాధన. అఘోరాలు మంత్ర విద్యలో చాలా తెలివైనవాళ్లు, చాలా ఆరితేరిన వాళ్లు. ఈ పూజ రాత్రి చీకటిలో శ్మశానంలో చేస్తారు. ఈ పూజలో శవానికి మాంసం, మద్యం నైవేద్యంగా పెడతారు. పూజ చివరలో ఆ శవం యొక్క ఆత్మ వాళ్లతో మాట్లాడుతుంది అని అంటారు. ఈ పూజలు ఎక్కువగా అస్సాంలో ఉన్న కామాఖ్య పీఠం, మహారాష్ట్రలో త్రయంబకేశ్వర్, ఉజ్జాయిని, అలానే కాశీ, ఇలా తారాపీఠం శ్మశానాల్లో ఇవి ఎక్కువగా చేస్తారు. ఇక్కడ అఘోరాలు మాత్రమే ఉండడానికి అనుమతిస్తారు. ఇంకా రెండవ పూజ శవ సాధన. ఇందులో అఘోరాలు శవం దగ్గర కూర్చొని ఆ శవానికి మాంసం, మద్యం పెడతారు. తర్వాత ఆ మహాశివుడి ఇలా ఆ శవం మీద కాలు పెట్టి ఆ కాలు మీద
నిలబడతారు. శివుడి ఛాతి మీద పార్వతీదేవి కాలు పెట్టినట్టుగా ఇలా గంటల తరబడి ఆ శవం మీద అఘోరాలు కాలు పెట్టి తమ శక్తులను పెంచుకుంటారు. ఇంకా మూడవ పూజ శ్మశాన సాధన. ఈ పూజ శవ సాధన శివ సాధన కన్నా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇందులో అఘోరాలు చనిపోయిన వాళ్ల కుటుంబాన్ని కూడా ఆ పూజలో కలుపుతారు. ఆ శవం బదులు ఆ శవం యొక్క పీఠాన్ని పూజిస్తారు. దానికి ప్రసాదం మాంసం మద్యం బదులు పాలుతో చేసిన పదార్థం పెడతారు. ఇలా అఘోరాలు మెయిన్గా ఈ 3 సాధనలు శ్మశానంలో చేసి వాళ్ల తమ శక్తిని పెంచుకుంటారు. ఇంకా ఇప్పుడు నిజమైన అఘోరాలని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం. నిజమైన అఘోరాలను గుర్తించడం అంత సులభం కాదు. వాళ్లు మామూలు సాధువుల్లాగానే కనిపించవచ్చు, కానీ వాళ్లు జీవించే విధానం, వాళ్లు చేసే పూజలు చాలా లోతైనవి, రహస్యమైనవి. అఘోర విద్య తెలిసిన వాళ్లు నిజమైన అఘోరీలు ఎప్పుడూ సాధారణ మనుషుల్లా ఉండరు. వాళ్లు సమాజంలో ఉన్న తమ గొప్పతనం చూపించుకోరు. వాళ్లు కేవలం వాళ్ల పూజల్లోనే ఉంటారు. ఎవరైనా అఘోరా మీ దగ్గర డబ్బులు అడిగితే అతను నిజమైన అఘోరా కాదు అని అర్థం చేసుకోండి. ఎందుకంటే నిజమైన అఘోరాలు ఎవరిని ఏమీ అడగరు. ఈ కాలంలో ఎవరైనా బూడిద పూసుకుని నల్లటి బట్టలు వేసుకుని చేతిలో పుర్రె పట్టుకుని మీకు అఘోరాలా కనిపించవచ్చు, కానీ నిజమైన అఘోరాలు వాళ్లు చేసే సాధన పూజలను బట్టి గుర్తుపట్టాలి. వాళ్లు చూడ్డానికి కఠినంగా కనిపించవచ్చు, కానీ వాళ్లు మనసులో ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉంటుంది. ఎవరిపైన వారికి దయ ఉంటే వారు తమ శక్తుల ఫలాల్ని వాళ్లకి ఇవ్వడానికి కూడా వెనకాడరు. అంటే ఎవరైనా వారికి నచ్చితే వాళ్లు తమ తంత్ర విద్యలని వాళ్లకి నేర్పించడానికి కూడా వాళ్లు సిద్ధంగా ఉంటారు. కానీ వారి కోపం చాలా తీవ్రంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. దీని గురించి అఘోరి యొక్క బయోగ్రాఫికల్ నవల రాసిన మనోజ్ టక్కర్. అఘోరాలు చాలా మంచి వాళ్లని ప్రకృతితో కలిసి ఉండడానికి ఇష్టపడతారని చెప్పారు. వాళ్లు ఎవరినీ ఏమీ అడగరు, ఎవరి దగ్గర డబ్బు తీసుకోరు. వాళ్ల జీవితం అందరి మంచి కోసం దేవుణ్ణి ప్రార్థించడంలోనే ఉంటుంది. అఘోరాలు ప్రతిదాన్ని దేవుడి రూపంగానే చూస్తారు. అందుకే వాళ్లు మనుషులు అలానే జంతువుల యొక్క మాంసాన్ని, ఈ రెండిటినీ వేరు వేరుగా చూడరు. రెండు ఒకేలాగా చూస్తారు. జంతువులను బలి ఇవ్వడం వాళ్లు పూజల్లో ఒక భాగం. అఘోరాలు గంజాయి తాగుతారుగాని, కానీ మత్తులో కూడా వాళ్లకి తమ గురించి పూర్తిగా తెలుసు. వాళ్లు చేసే పూజలు, వాళ్ల జీవితం అన్ని శివుడితోనే ముడిపడి ఉంటుంది. ఇప్పుడు అఘోరాల యొక్క అంత్యక్రియలు ఎలా జరుగుతాయో, వాళ్ల యొక్క దాన సంస్కారాలు ఎలా జరుగుతాయో, వాళ్లని ఎలా కాలుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. అఘోరాల యొక్క అంత్యక్రియలు హిందూ ధర్మంలో ఉన్నట్టుగానే ఉంటుంది, కానీ ఇందులో కొన్ని ప్రత్యేకమైన పనులు చేస్తారు. ఒక అఘోరాలు లేదా అఘోరి మరణించినప్పుడు అతని శరీరాన్ని సాధారణ పద్ధతిలో దహనం చేయరు. శ్మశాన వాటికల్లో లేదా గంగా యమున లాంటి పవిత్రమైన నది ఒడ్డున చేస్తారు. ఇక్కడ అఘోరా చనిపోయినప్పుడు ఇక్కడ అఘోరా యొక్క శవాన్ని మామూలు మనిషి యొక్క శవంతో కలిపి దాంతో పాటుగానే అఘోరా యొక్క శవాన్ని కాలుస్తారు లేదా పాతి పెడతారు. ఇలా ఎందుకు చేస్తారు అంటే, ఒక సాధారణ శవాన్ని అఘోరాతో కలిసి కాల్చినప్పుడు లేదా అఘోరాతో కలిసి పాతి పెట్టినప్పుడు అఘోరాతో పాటు ఆ శవానికి కూడా మోక్షం లభిస్తుంది అని వాళ్లు నమ్ముతారు. అయితే అఘోరాలు వాళ్ల తోటి అఘోరాల యొక్క ఎప్పుడు తినరు. ఈ విధంగా అఘోరాల యొక్క అంత్యక్రియలు జరుగుతాయి. ఇంకా ఇప్పుడు అఘోరాల యొక్క చరిత్ర ఎక్కడి నుండి మొదలైందో, భారతదేశంలో మొదటి అఘోరా ఎవరో వాటి గురించి ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అఘోరా సాధువుల చరిత్ర, వాళ్లు ఎక్కడి నుండి వచ్చారు అనే విషయం ఇప్పటికీ చాలా రహస్యంగానే ఉంది. 7-8వ శతాబ్దంలో కపాలక, కాలాముఖ లాంటి తాంత్రిక పూజలు చేసే వాళ్ల నుండి అఘోరా సాధువులు వచ్చారని చెబుతారు. అయితే ఈ అఘోరాల యొక్క సంప్రదాయం ఎప్పుడు పుట్టిందో ఇప్పటికీ ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. కొంతమంది హిందూ సనాతన ధర్మం ఉన్నప్పుడు నుండి ఉంది అని అంటారు, కానీ వాటన్నిటికీ ఆధారాలు లేవు. ఈ అఘోరాల యొక్క సంప్రదాయాన్ని మొదలుపెట్టింది 17వ శతాబ్దంలో జన్మించిన ఇదంలో పుట్టిన ఈ బాబా కనారాం చాలా అద్భుతమైన పనులు చేశాడు. ఆయన జీవితం అసాధారణమైన సంఘటనతో నిండి ఉంది. పుట్టిన 3 రోజుల వరకు ఏడవలేదని, తల్లిపాలు తాగలేదని అంటారు. స్వయంగా బ్రహ్మ మహావిష్ణువు అలానే ఆ మహాశివుడు 3 సాధువుల రూపంలో ఆయన దగ్గరికి వచ్చి ఆయన చెవిలో కొన్ని మంత్రాలు ఊదారని, అప్పుడే ఆయన ఏడవడం మొదలుపెట్టి తల్లి పాలు తాగాడని, ఈ సంఘటన ఆయన దివ్య జీవితానికి ప్రారంభం అని నమ్ముతారు. అయితే ఈ బాబా కనరాం జీవితం అసాధారణమైనది. ఆయన 150 సంవత్సరాలు జీవించారు. ప్రపంచంలో ఈ అఘోరాలు ఏర్పడడానికి, ఈ అఘోరాల యొక్క సంప్రదాయానికి పునాదులు వేసింది ఈయనే అని చెబుతారు. అలా చిన్నప్పటి నుండి అత్యాధికత
మీద చాలా ఆసక్తి ఉన్న ఈ బాబా కనరాం కేవలం 11 సంవత్సరాల వయసులో ఒక గురువు కోసం తన ఇంటి నుండి బయలుదేరాడు. అలా వెతుకుతూ వెళ్తుండగా మార్గ మధ్యంలో ఒక దైవ జ్ఞానిని కలుసుకుని అతను కనిరాంని అఘోరి మార్గంలోకి తీసుకువెళ్తాడు. అలా తీసుకువెళ్లి అఘోరాల యొక్క తంత్ర విద్యలు, అనేక పూజలు నేర్పిస్తాడు. దీంతో అతను ఒక అఘోరాగా మారుతాడు. అలా ఆయన కలుసుకున్న ఆ దైవజ్ఞాని ఎవరో కాదు, స్వయంగా మహాశివుడే అని అంటారు. అలా స్వయంగా మహాశివుడు ఆ కనిరాం చేత ఈ అఘోరాల సంప్రదాయాన్ని సృష్టించాడు అని అంటారు. ఇలా దీంతో ఆ బాబా కనరాంతో అఘోరి యొక్క సంప్రదాయం వచ్చిందని చెబుతారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏమిటంటే, ఒకరోజు ఆయన ఒక గుహలో ధ్యానంలో ఉన్నప్పుడు పాకిస్తాన్లో ఉన్న హింగ్లాజ్ మాత ఆయనకి కనిపించి ఒక మంత్రం, ఒక పుర్రె ఇచ్చింది. ఆ పుర్రె అఘోరాల పూజల్లో చాలా ముఖ్యమైనదిగా చెప్పి ఆయనకి ఇచ్చింది. దీంతో అప్పటి నుండి అఘోరాలకి అది ఒక గుర్తుగా మారిపోయింది. అలా బాబా కనరా పూజలు అప్పటి నుండి దేశవ్యాప్తంగా చాలా శక్తివంతమైనవిగా మారిపోయాయి. దీంతో ఆయన తిరిగి వచ్చి వారణాసిలోని క్రీమ్కుండ ఆశ్రమాన్ని స్థాపించి ఆయన అక్కడ అనేక పూజలు చేసి అక్కడ అఘోరి సంప్రదాయాన్ని స్టార్ట్ చేసి అలా అఘోరి సంప్రదాయాన్ని దేశంలో అలా పునాదులు వేశాడని చెప్తారు. ఇప్పటికీ అక్కడ ఆశ్రమం ఉంది. ఆశ్రమంలో అఘోరాలు వాళ్లు చెప్పిన విషయాలన్నీ పాటిస్తారు. ఇక్కడ పూజలు చేయడం వల్ల శక్తులు వస్తాయని నమ్ముతారు. అయితే అఘోరాలు చేసే పూజలు మంత్రాల ద్వారా వాళ్లకి శక్తులు వస్తాయని తెలుసు. ఈ శక్తులనే వాళ్లు సిద్ధి అంటారు. ఈ శక్తుల ద్వారా వాళ్ల శరీరాన్ని, వాళ్ల మనసుని, అలానే ఇంకా చాలా వాటిని వాళ్లు కంట్రోల్ చేసుకోగలరు. ఇలా అఘోరాలు తంత్ర విద్యలు ఆరితేయడం వల్ల వాళ్లకి ముఖ్యంగా 6 శక్తులు అనేవి లభిస్తాయి. అవేంటో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మొదటిది ఇచ్చిత అవత శక్తి. ఈ శక్తి అఘోరాలకి ఇతరుల యొక్క కోరికలను తీర్చగల శక్తిని వాళ్లకి ఇస్తుంది. ఇది వరం ఇచ్చే శక్తి. అది డబ్బు కోరిక అయినా లేదా శాంతి కోరిక అయినా ఈ శక్తితో వాళ్లు ఇతరుల కోరికలను తీర్చగలరు. రెండవది యాచ శక్తి. ఈ శక్తి అఘోరాలకు తమ సొంత కోరికలను తీర్చుకునేలాగా చేస్తుంది. అది ఏ వస్తువైనా, ఏదైనా సరే. మూడవ శక్తి క్రియాశక్తి. ఈ శక్తితో వాళ్లు కనిపించని వాటిని చూడగలరు, వినిపించని శబ్దాలను వినగలరు. అంటే ఈ శక్తితో వాళ్లు దేవుళ్ళు, ఆత్మలు, ఇంకా కనిపించని శక్తులతో మాట్లాడగలరు. ఇంకా అఘోరాల యొక్క 4వ శక్తి శ్రమ శక్తి. ఈ శక్తి ద్వారా అఘోరాలు ఎప్పుడూ అలసిపోరు. సో అలా అలసిపోకుండా వాళ్లు ఎంతసేపైనా పూజలో లీనమై ఉండగలరు. సో అలా ఉండేలాగా ఈ శక్తి వాళ్లకి అఘోరాలకు ఒక శక్తిని ఇస్తుంది. ఇంకా 5వ శక్తి ప్రవేశ ఆవతి శక్తి. ఈ శక్తి ద్వారా అఘోరాలు 3 కాలాలను చూడగలరు. అంటే దీని ద్వారా వాళ్లు గతం, వర్తమానం, భవిష్యత్తులో జరిగే విషయాలను కూడా చూడగలరు. ఇది వాళ్లకి భవిష్యత్తు చెప్పే ఒక శక్తిని ఇస్తుంది. చివరగా 6వ శక్తి సౌమ్య శక్తి. ఈ శక్తి అఘోరాలకి వాళ్ల మనసుని, శరీరాన్ని కంట్రోల్లో ఉంచడానికి సహాయపడుతుంది. ఈ శక్తితో వాళ్లు తమ మనసుని ఏ స్థితిలోనైనా స్థిరంగా ఉంచుకోగలరు, అన్ని కోరికల్ని జయించగలరు. ఈ 6 శక్తులు అఘోరాలకి మామూలు మనుషుల కన్నా గొప్పవాళ్లని చేస్తాయి. ఈ 6 శక్తులే మామూలు మనుషులకి, అలానే అఘోరాలకు ఉండే అతి పెద్ద డిఫరెన్సెస్. ఈ శక్తుల ద్వారానే వాళ్లు జీవితం, చావు మధ్య తేడాలని తెలుసుకోగలుగుతారు. ఇంకా అఘోరాలు వాళ్ల యొక్క పూజలు చేయడానికి భారతదేశంలో ఏ ప్రదేశాలు ఎక్కువగా ఇష్టపడతారు, ఎక్కడ ఎక్కువగా వాళ్ల యొక్క పూజలు చేస్తారు అంటే, ఏ తాంత్రిక పీఠాలు వాళ్లకి పవిత్రమైనవి అంటే వారణాసిలోని మణికర్ణ్ ఘాట్. దీన్ని మహాశ్మశానం అంటారు. ఇక్కడ పగలు రాత్రి అంత్యక్రియలు జరుగుతూనే ఉంటాయి. ఈ మణికర్ణిక ఘాట్ని అఘోరాలకి ప్రత్యేకమైన స్థలంగా భావిస్తారు. దీని వెనక కారణం అక్కడ ఉన్న బాబా విశ్వనాథుడి యొక్క గుడి, ఇంకా గంగా నదిలో 84 ఘాట్లు. ఇక్కడ అఘోరీ తాంత్రికులు రహస్య పూజలు చేస్తారు. ఈ ఘాటు అఘోరాల యొక్క తంత్ర పూజలకి చాలా కాలంలో నుండి ముఖ్య కేంద్రంగా ఉంది. కానీ వారణాసిలో పాటు భారతదేశంలో చాలా ప్రదేశాల్లో అఘోరాలు పూజలు చేస్తారు. కానీ ఈ ప్రదేశాలతో పాటు ఆ ప్రదేశాల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా తారా పీఠం గురించి మాట్లాడుకుందాం. పశ్చిమ బెంగాల్లో ఉన్న ఈ ప్రదేశం తాంత్రిక పూజలకు చాలా ప్రసిద్ధి. ఈ తారా పీఠం తంత్ర పూజల్లో ముఖ్యమైనది. ఇక్కడ ఆ మహాశివుడి యొక్క భార్య అయిన ఆ పార్వతీ దేవి యొక్క కన్ను విష్ణువు యొక్క చక్రంతో తెగి పడిపోయిందని, అందువల్లే ఈ ప్లేస్ అనేది అఘోరాలకు అతి ముఖ్యమైనదిగా వాళ్లు భావిస్తారు. ఇంకా అఘోరాలు వాళ్ల యొక్క పూజలు చేసే ఈ ప్రపంచంలో వాళ్లకి రెండవ ముఖ్యమైన ప్రదేశం హింగ్లాంజ్ ధామ్. ఇది ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. ఈ ఇంగ్లాంజ్ దేవి యొక్క ఈ శక్తి పీఠం హిందూ ధర్మంలో చాలా పవిత్రమైనది. ఇక్కడ ఆమె యొక్క తల భాగం ఇక్కడే పడిపోయిందని, కాబట్టి ఇంగ్లాండ్ మాతను అఘోరాలు వాళ్ల యొక్క ముఖ్య దేవతగా కూడా పిలుస్తారు. ఇంకా అస్సాంలోని కామాక్ష దేవి గుడి భారతదేశంలోని ముఖ్యమైన శక్తి
పీఠాల్లో ఒకటి ఈ ప్రదేశం తంత్ర పూజలకు కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఆ దేవతల యొక్క శరీరం కూడా పడిపోయిందని. ఇక్కడ అఘోరాలు తాంత్రిక శక్తులతో వాళ్ల రహస్య శక్తులు పొందడానికి ఇక్కడ పూజలు చేస్తారు. ఈ స్థలం కూడా అఘోరాలకు చాలా ముఖ్యమైనది. ఇంకా వీటితో పాటు భారతదేశంలో చిత్రాకూట్, జగన్నాథ్, పూరి ఇంకా కలకత్తాలోని కాళీ మందిరం లాంటి ప్రదేశాలు అఘోరాలు వాళ్లు పూజలు చేసే ప్రధాన ప్రాంతాలుగా ఉన్నాయి. ఇంకా నేపాల్లోని కాట్మాండులో అఘోరి కుటి, త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం కూడా అఘోరాలకు చాలా ముఖ్యమైన ప్రదేశాలు. ఇంకా ఇప్పుడు అఘోరాలకి, నాగసాధువులకి వీళ్ళిద్దరి మధ్య ముఖ్య తేడాలు ఏమిటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. అఘోరాలు, నాగసాధువులు ఇద్దరు ఆ మహాశివుడిని పూజించే వాళ్లే, కాని వాళ్లు చేసే పూజలు, జీవించే విధానం మాత్రం వేరుగా ఉంటాయి. ముందుగా వీళ్ళిద్దరి యొక్క గురువుల గురించి మాట్లాడుకుందాం. అఘోరాలకి గురువు ఆ మహాశివుడు. వీళ్లు శివుడు భగవంతుని యొక్క 5వ రూపం అని చెబుతారు. కాని నాగసాధువులు వాళ్లకి కొన్ని అఖాడాలు ఉంటాయి. ఆ అఖాడాల్లోనే వాళ్లు విద్యలు నేర్చుకుంటారు. అఖాడాల్లో ఉన్న గురువులే వాళ్లకి గురువులు. ఇక్కడ అఖాడాలు అంటే అర్థం ఏమిటంటే మఠాలు, పీఠాలు అంటే ఒక సాధారణ మనిషి సాధువుగా తయారవ్వడానికి ఈ మఠాల్లోనే వాళ్లు ఆ దీక్షను తీసుకుంటారు. అక్కడ ఉన్న గురువులే వీళ్లు ఎలా నడుచుకోవాలనేది చెబుతారు. అయితే అఘోరాలు ఎక్కువగా శ్మశానాల్లో పూజ చేస్తారు. కాని నాగసాధువులు హిమాలయాలు, హరిద్వార్, కాశీ, ఉత్తరాఖండ్ లాంటి ప్రదేశాల్లో వాళ్లు ధ్యానం చేస్తారు. అయితే అఘోరాల యొక్క స్థలం చాలా రహస్యంగా ఉంటుంది. వాళ్లు వాళ్ల పూజల కోసం ఒక గుహ నుండి ఇంకో గుహకి వెళ్తూ ఉంటారు. వాళ్లు ఎక్కడ పూజ చేస్తారో కూడా సరిగ్గా ఎవరికీ కూడా తెలియదు. అయితే నాగసాధువులు గుహల్లో ఒంటరిగా లేదా వాళ్లు గురువులతో కలిసి పూజలు చేస్తారు. వాళ్లు ధరించే దుస్తుల గురించి చూస్తే అఘోరాలు అసలు బట్టలు లేకుండా ఉంటారు. కాని నాగసాధువులు ఒక కాషాయ వస్త్రాన్ని ధరించి ఉంటారు. ఇంకా ఆహారం విషయానికి వస్తే అఘోరాలు మాంసం, మద్యం తాగుతారు. అది కూడా చనిపోయొక్క మాంసం తింటారు. ఇంకా నాగసాధువులు వీళ్లు కంప్లీట్ గా శాకాహారులు. వీళ్లు చాలా మామూలు సాధారణమైన ఆహారం తింటారు. పెళ్లి విషయానికి వస్తే అఘోరాలు పెళ్లి చేసుకోరు. బ్రహ్మచర్యం కూడా పాటించరు. నాగసాధువులు బ్రహ్మచర్యం పాటిస్తారు, అలానే పెళ్లి చేసుకోరు. ఈ నాగసాధువుల కంటే అఘోరాలు మంత్ర విద్యల్లో చాలా ఆరితేరిన వాళ్లు. నాగసాధువులు యోగ ధ్యానం చేస్తారు. అఘోరాలు సమాజానికి దూరంగా ఉండి శ్మశానాల్లో వాళ్ల రహస్యమైన ప్రాంతాల్లో పూజలు చేస్తారు. నాగసాధువుల్ని సాధారణమైన కుంభమేళ లాంటి పండుగల్లో కూడా పాల్గొంటారు. వీళ్లు సాధారణంగా అందరికీ కనిపిస్తారు. కాని అఘోరాలు అలా కాదు. వాళ్లు ఎక్కడ ఉంటారో, ఎక్కడ పూజలు చేస్తారో, ఏ రహస్యమైన ప్రాంతాల్లో ఉంటారో కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. సో ఫ్రెండ్స్, ఇలా వీళ్ళిద్దరి మధ్య ఇన్ని తేడాలు ఉన్నా అఘోరాలు, నాగసాధువులు ఇద్దరు శివుని భక్తులే. వాళ్లు నడిచే దారులు వేరైనా వాళ్ల లక్ష్యం మాత్రం మోక్షం పొందటమే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు అఘోరాల గురించి పూర్తి సమాచారాన్ని మీకు అర్థమయ్యే రీతిలో మీకు వివరించానని నేను అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థాంక్యూ.